సొంతం కోడలతోనే వేధింపులకు గురవుతున్నామని ఎక్కడ పోయినా కూడా మాకు న్యాయం జరగలేదని ఈరోజు క్యూ న్యూస్ను ఆశ్రయించడం జరిగింది. ఆ దేశమైన భాగ్యమ్మ వాళ్ళ భర్త ఇద్దరు ఉన్నారు, లింగయ్య ఉన్నారు. అసలు ఎందుకు క్యూ న్యూస్ను ఆశ్రయించారో భాగ్యమ్మ మాట తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, అసలు మీరు మమ్మల్ని ఎందుకు పిలిచారు? అసలు మీకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది? 2 సంవత్సరాల కింద అయ్యా నేను ఒక గౌన్లో తెలుగు మధ్యలో కూర్చున్నా. ఆ తెలుగు మధ్యలో గౌన్ల మధ్యలో కూర్చున్న 2-2:30 ప్రాంతంలో వెనక సైడ్ ఇంకా ఉరుకొచ్చి చెయ్యబట్టి బయటికి వెళ్ళి గుంజి చిటికెపెట్ట తీసుకొని బాగా కొట్టింది అయ్యా. బాగా కొడితే ఎందుకు కొట్టినామని కారణం కూడా తెలియదు. కారణం తెలియకుంటే పోయి కేసు పెట్టినా. కేసు పెడితే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినా ఇంక వెళ్ళిపో అమ్మన్నారు. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చింది నెలల కింద. మా పెద్ద కోడలు నా మనవళ్ళు ఇద్దరు పేషమైన రేణుక, తరుణు, మనోజ్ గాడు ముగ్గురు కలిసి మమ్మల్ని భయంతో బతుకుతున్నామయ్యా మేము. నా కొడుకుని నన్ను నా కోడలు అడ్డం వస్తే కోడలు కొట్టిండ్రు, కొడుకు అడ్డం వస్తే కొడుకుని కొట్టిండ్రు, బజార్ వాళ్ళని తిట్టిండ్రు. నువ్వు పోతే వీళ్ళు అంజే అన్నది మాదిగా వచ్చి అడ్డం వస్తే. ఇంకో మాదిగా వచ్చే అడి ఏందమ్మా అట్లా కొడుతురు ముసలోని అంటే నువ్వు అన్సాట్న బంతున్నావా, నువ్వు పండబెడుతున్నావా అని అడిగింది. అసలు దేనికి కారణం ఏంది? అసలు ఎందుకు కొడుతున్నారు అంటే నేను భూమి అమ్ముకున్నాయా. భూమి అమ్ముకున్నప్పుడు ఆమె లేదు ఇక్కడ, ఆమె లేదు. నా పెద్ద కొడుకుకు కొనిచ్చిన కొంత, చిన్న కొడుకు కొంత కొనిచ్చిన, అప్పు తీర్పుకున్నా, పిల్లగాళ్ళ పెండిలు చేసుకున్నా, ఖర్చులు అయినాయి. చెరి భాగంగానే కొనిచ్చిన, నాకు తోచినంత కొనిచ్చిన. నాకు ఆ కోడలు ఎవరు కట్నం తీసుకురాలి, ₹1 కట్నం తేలేరు నాకు. వాళ్ళ పెండిలు కూడా నేను అప్పు తెచ్చే పెండ్లి చేసిన, మగ పిల్లగాళ్ళ పెండిలు కూడా. నాకు ₹1 లేదు. ఇప్పుడు నీకు 20 లక్షలు ఇస్తావా, 30 లక్షలు ఇస్తావా, దొంగసాటం వచ్చి కొడుతుంది అయ్యా నన్ను. నీ పెద్ద కొడుకు ఎక్కడ ఉంటుండు? నా పెద్ద కొడుకు 14 ఏళ్ల నుంచి మా పెద్ద కోడలు మా ఊళ్ళో లేదు, వాళ్ళ అమ్మగారింటికానే ఉంది. ఇప్పుడు వచ్చింది 3 ఏళ్ల నుంచి వచ్చింది, తిగుపల పెడుతుంది. ఆ పెద్ద కొడుకు ఇప్పుడు వచ్చి నీ ఇంట్లో బండ పెట్టుకుంటుంది అని అంటే అడిపోయి కిరాయికుంటుండయా. ఇంకా మమ్మల్ని ఈ బాగా పెడుతుంది. మీరు పోలీస్ స్టేషన్ పోయారు కదా, మీ వస్తువులు ఏమేమి పోయినాయి, మీకు రికవర్ అయ్యాయి? నా పుస్తెళ్తాడు, గుంజుకుంది 3 తులాల పుస్తెళ్తాడు, చెవు దిద్దు మాటి చెవు తెంపి తీసుకుపోయింది అయ్యా. పోలీసు వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. ఏం కోరుతున్నారు? నాకు ప్రాణ భయం ఉంది. నా తెరువు రాకుండా చేయరయ్యా మీరు, మీ దండం పెడతా. భాగ్యమ్మ మాటలు మనం విన్నాము. ఆమె చూస్తున్నాము చాలా ఎంత బాధలో ఉంది. ఎందుకంటే సొంతం మేనకోడలే తమ్ముని బిడ్డ. ఆ తమ్ముని బిడ్డని నేను కోడలుగా చేసుకోవడం జరిగింది. నా కొడుకుని కూడా దూరం చేసి 14 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా నేను కొంత భూమి అమ్ముకున్న మాట వాస్తవమే. వాటి డబ్బులు నా పెద్ద కొడుకు కావచ్చు, నా చిన్న కొడుకు కావచ్చు సమానంగా ఇవ్వడం జరిగింది. నా దగ్గర 10వ పరకం ఉంటే వాటిని కూడా డబ్బులు ఇస్తావా నా మీద దౌర్జన్యం చేస్తుంది. ఇప్పటికే పలుమారు నాపై దాడి చేయడం జరిగింది. నాపై ఆ దాడి చేసిన క్రమంలో నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా పోలీసులు కూడా సరిగా దాన్ని పట్టించుకోవడం లేదు. నాకు ప్రాణహాని ఉంది. ఖచ్చితంగా ఆమె నుంచి నన్ను కాపాడాలని కూడా ఇలా క్యూ న్యూస్ను ఆశ్రయించడం జరిగింది. ఇదే విషయాన్ని మనం పోలీసులను కూడా తెలుసుకునే ఉపాయం చేద్దాం.